నమస్తే, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. మనం మన అవసరాల కోసం సేవింగ్ అకౌంట్లు బ్యాంకులో తెరుచుకొని మనం ఖాతాలు నిర్వహిస్తుంటాం. ఇది సాధారణంగా అందరికి తెలిసిందే. కానీ ఈ మధ్య మీ ఖాతా మ్యూల్ అకౌంట్ అంటే అనుమానిత ట్రాన్సాక్షన్ జరిగాయి, మీరు ఇతరుల కోసం వ్యవహారాలు చేశారంటూ ఒక గ్రామానికి చెందినటువంటి సుమారు 10 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అసలు ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి, అసలు ఎందుకు అది నేరపూరితమా, అంటే అలాంటి మ్యూల్గా వ్యవహరించడానికి చట్టం ఒప్పుకోదా, ఈ వివరాలన్నిటి గురించి ఈ వివరాలన్నిటి కూడా మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంట్ గారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సరే, మన బ్యాంక్ ఖాతా మ్యూల్ అకౌంట్ మీది అంటూ అనుమానిస్తూ దాన్ని సస్పెండ్ చేయడం కానీ, వీలైతే కొన్ని కేసుల్లో కొన్ని సందర్భాల్లో అరెస్టులు కూడా దారితీస్తుంది. అసలు మ్యూల్ అకౌంట్ అంటే ఏమిటి, దాన్ని ఎలా వ్యవహరిస్తారు? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటే అకౌంట్స్ ఎన్నో బ్యాంకులు ఓపెన్ చేస్తుంటారు. కొంతమంది అనుకుంటే ఇంతకుముందు ఒక బ్యాంక్ చెక్ పాస్ టైం పట్టేది, లేకపోతే కొన్ని డిపాజిట్స్ కానీ లేకపోతే కొన్ని బెనిఫిట్స్ కానీ రావడానికి ఒక బ్యాంక్ తొందరగా వస్తుందని ఆలోచనతో డిఫరెంట్ బ్యాంకులు ఓపెన్ చేశారు. ఒక్కొక్కరికి 7-8 కూడా అకౌంట్స్ ఉన్నాయి బ్రాంచెస్లో. కొందరికి ఒకే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లోన్ అకౌంట్స్, ఇలా ఎన్నో రకాల అకౌంట్స్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏదైనా క్రెడిట్ అనేది తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడప్పుడు మనకు బ్యాంకులో వేయడము తీయడము చాలా తొందరగా అయిపోయింది. ఇదాక ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఆ అకౌంట్స్ ఓపెన్ చేసి ఉన్నాయో వాటిని వాడట్లేదు, అసలు వాటిలో బ్యాలెన్స్ ఉందనే విషయం తెలియదు, వాటిలో ఏం జరుగుతుందో కూడా తెలియదు అకౌంట్ హోల్డర్కి. అయితే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డుకు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి వస్తుంది మెసేజ్. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే అప్పుడు కంపల్సరీ లేనప్పుడు పాన్ కార్డు ఇచ్చేవాళ్ళు కాదు, ఒకప్పుడు ఆధార్ కార్డు ఉండేది కాదు. ఆధార్ కార్డు లేకుండా అక్కడ కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేయలేదు, వాటికి మీద ట్రాన్సాక్షన్లు ఏమీ లేదు. కానీ అదేమైందంటే ఇప్పుడు ఆ అకౌంట్స్ ఏవవుతున్నాయి, ఇంచుమించు 8 కోట్ల అకౌంట్స్ ఉంటాయి. అలాంటి అకౌంట్స్ ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ అంటారు. అంటే గత 2 సంవత్సరాల నుంచి దాని ఒక ట్రాన్సాక్షన్ లేదు, వేయడం కానీ తీయడం కానీ లేదు. అయితే ఇలాంటి ఒక పరిస్థితిని, ఇలా అకౌంట్స్ ట్రాన్సాక్షన్ లేని పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొని, అంటే అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమంటారంటే లెక్కలు చూపని వ్యవహారాలు చూపించాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే అన్అకౌంటెడ్ ఏంటి ఎవేజన్ పద్ధతులు, తప్పించుకునే పద్ధతులు కానీ, లేకపోతే ఎవరియో డబ్బులు ఉంటుంది వాళ్ళ అకౌంట్లో వేసి తీసేయడం కానీ, ఇలాంటి అంటే ఇల్లీగల్ ఎలిమెంట్స్ అంటారు అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ అకౌంట్స్ని వాడారు. అయితే మరి ఇంతవరకు ఇది ఇప్పుడు అకౌంట్ హోల్డర్కి ఎంతవరకు తెలియదు, తెలుసా లేదా, తెలియదా జరిగిందా అనేది మనకు ముఖ్యమైన విషయం ఇక్కడ. అయితే ఈ మ్యూల్ అకౌంట్స్ అనేది 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల వరకు ఎలాంటి బ్యాంకులో వేయడం కానీ తీయడం కానీ లేకపోతే మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పారంటే, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి అయితే ట్రాన్సాక్షన్ లేని అకౌంట్స్ని సంఘ వ్యతిరేక శక్తులు కానీ లేకపోతే అన్అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు కానీ వాడుకొని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం తీయడం, లేకపోతే ఇంకొక ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళ అకౌంట్లో ఇచ్చి వాళ్ళ అకౌంట్ డబ్బులు తీసుకోవడం, ఇట్లా చేయడం జరిగింది. అయితే దీనికి ఇప్పుడు జరిగి 2-3 సంవత్సరాలు జరిగి ఉంటుంది. తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అకౌంట్ హోల్డర్ పేరు మాత్రం ఉంది ఇక్కడ. ఆ ట్రాన్సాక్షన్ నాకేం తెలియదు సార్ అంటాడు, నాకేం తెలియదు అంటాడు ఇతను. కానీ నా ఉద్దేశంలో అకౌంట్ హోల్డర్కు తెలియకుండా ఎలాంటి ఆర్థిక లాభాలు జరిగే అవకాశం లేదు. అకౌంట్లో తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి అకౌంట్ కూడా ఆధార్కు పాన్ కార్డు లింక్ అయి ఉంటుంది, ఆధార్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కు మెసేజ్ వస్తుంది, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మెసేజ్ వస్తుంది. అయితే ఇలాంటి వాటికి ఎలా జరిగింది, సంఘ వ్యతిరేక శక్తులు ఎలా వాడారు, లేకపోతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్ళు ఎలా వాడారు అనేది అది డిఫరెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఎవరి అనుకూల ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మాకు తెలిసిన విషయము, అకౌంట్ హోల్డర్ వాళ్ళకి ఎవరికో నా అకౌంట్ ఆపరేట్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం, లేకపోతే ఆయన పాన్ కార్డుగా ఆయన అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఈ నెంబర్ ఆయనది ఇవ్వడము, మెయిల్ ఐడి కూడా ఆయనది ఇచ్చేయడము, ఆధార్ కార్డు మాత్రం మీడియా ఉంటుంది, పేరు ఈయనది ఉంటుంది, కానీ అడ్రస్ ఆయన మిగతా మెయిల్ ఐడి అంతా ఆయనది ఉంటుంది, అడ్మిన్ పవర్స్ ఆయనకు. ఈ విధంగా చేయడం వల్ల ఈయన పేరు మీద ఆయన ట్రాన్సాక్షన్ ఇచ్చేట. కానీ అసలు ఎందుకంటే నీ పేరు మీద ట్రాన్సాక్షన్ ఆర్థిక వ్యవహారం జరిగింది కాబట్టి మీరే బాధ్యత.
ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంతకుముందు సిస్టమ్ సరిగా లేనప్పుడు, లేకపోతే ఇంతకుముందు సరిగా సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా లేనప్పుడు కొన్ని బ్యాంక్ మేనేజ్మెంట్ బ్యాంకులో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జరిగాయని చెప్పని కూడా అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఈ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా కానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళకి తెలియకుండా జరిగే అవకాశం లేదు. తెలిసినా కానీ నాకేమవుతుందిలే అని అశ్రద్ధతో వదిలేసి ఉండొచ్చు. ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ, మెయిల్ వచ్చినా కానీ నాకు సంబంధం లేదులే, నా అకౌంట్ కాదులే అని చెప్పని కూడా వదిలేసి ఉండొచ్చు. ఆ విధంగా జరిగి ఈ యొక్క మూల్ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ జరగడం వల్ల రిజర్వ్ బ్యాంక్ మొత్తం కూడా ఇది మూల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎలాంటి వ్యవహారం జరిగాయని తెలుసుకోవడానికి ఒక సపరేట్గా కేంద్ర దర్యాప్తు సిబిఐలో ఒక సపరేట్గా వింగ్ తయారు చేయడం జరిగింది. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో సిబిఐ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇలాంటి ట్రాన్సాక్షన్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి అకౌంట్స్ ఎన్ని ఆపరేట్ చేయబట్టి తెలుసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు దానివల్ల ఈ యొక్క ఇప్పుడు మూల్ అకౌంట్స్ ఎవరు వాడతారు, ఇప్పుడు వేరే వాళ్ళ అకౌంట్ నేను ఎందుకు వాడతాను, నా అకౌంట్ వేరే వాళ్ళు ఎందుకు వాడతారంటే దాన్ని చూపించుకోదలుచుకోవాలి ఆర్థిక ట్రాన్సాక్షన్ కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్ వాడతారనమాట. ఎవరో బలిపై సోగుతుంటారు, అలాంటి వాళ్ళ సమస్య ఉంటుంది అని చెప్పి చేస్తుంటారు. అయితే ఇలా మ్యూల్ అకౌంట్ ద్వారా జరిగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, లేదా బ్లాక్ మనీ పన్ను ఎగువత కార్యక్రమాలు కావచ్చు, వీటి వల్ల మ్యూల్ అకౌంట్ గా వాడుకున్న వాడు కూడా నేరస్తుడైనా ఓన్లీ ఆ వ్యవహారాలు చేస్తున్న వారికి మాత్రమే శిక్షలు ఉంటాయా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీ అకౌంట్లో మీకు తెలియకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది. కానీ మీ అకౌంట్ ద్వారా ఇంకోరు మీ అకౌంట్ ఆపరేట్ చేస్తారంటే మీరు అదొక అనుమతించినట్టే. అప్పుడు ఏమవుతారు, మీరు ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ అవుతారు. ఎవరైతే వ్యవహారం చేస్తారో ఏజెంట్ అవుతారు. ఆయన ఏజెంట్ అవుతారు, మీరు ప్రిన్సిపల్. ఆ దొంగ కన్నా ఈయన దొంగ. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నా దగ్గర పనిచేసిన తప్పు చేసిన నేను బాధ్యత అవుతాను. ఇది కూడా అంతే, మీ అకౌంట్ ద్వారా ఆయన ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి మీరే బాధ్యత అవుతారు. వీళ్ళకి కూడా శిక్షలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు చేస్తారని తెలియదు కదా, మీరు ప్రూఫ్ వేసుకొని నేను చేయలేదు, నాకు తెలియకుండా జరిగింది, పలానా ఆయన చేశాడు అని సాక్ష్యం చూపించగలగాలి. నా తప్పు లేదని చూపించగలగాలి. అకౌంట్ హోల్డర్ నా తప్పు లేదు, నా ప్రమేయం లేకుండా జరిగింది, నేను బ్యాంక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు, వాళ్ళు మార్పులు చేయలేదు, లేకపోతే నేను ఆల్రెడీ మెయిల్ పెట్టాను, అది నా వ్యవహారం కాదని చెప్పాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు మనకు ట్రాన్సాక్షన్ చేయకుండా వదిలేసిన అకౌంట్స్ మ్యూల్ అకౌంట్ గా మారిందా లేదా అని తెలుసుకునే అవకాశాలు ఉంటాయా, లేదా అలాంటి ఇనాపరేట్ అకౌంట్ల విషయంలో కస్టమర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఇనాపరేట్ అకౌంట్స్ లో ఖచ్చితంగా ప్రతి అకౌంట్ హోల్డర్ ఇప్పుడు బ్యాంక్ లో ప్రతి ఆప్షన్ ఉంది. మీ అకౌంట్స్ లో మీ పేరు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి తెలుస్తుంది. ఆ అకౌంట్స్ ఏవైతే అవసరం లేదో అట్లనే డిలీట్ చేయించండి, క్లోజ్ చేయించండి. లేకపోతే మీరు వాడుకోనుకుంటే వాడుకోండి, లేకపోతే డిలీట్ చేయించండి. ఇప్పుడు మీ లోన్ అకౌంట్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, లేకపోతే కరెంట్ అకౌంట్ కానీ, సేవింగ్ ఎన్నెన్నో ఉంటాయి. లోన్ అకౌంట్, గోల్డ్ లోన్ అకౌంట్ ఉండొచ్చు, అగ్రికల్చర్ లోన్ అకౌంట్ ఉండొచ్చు, వెహికల్ లోన్ అకౌంట్ ఉండొచ్చు, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ వాడుతున్నారా లేదు, వాడకపోతే క్లోజ్ చేయించండి ఫస్ట్. ఎందుకంటే ఇట్లాంటి మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి. తర్వాత మన జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మాకు తెలిసినంత చాలా వరకు ఏంటంటే అకౌంట్ హోల్డర్కు తెలియకుండా వ్యవహారాలు జరిగే అవకాశం లేదు ఫస్ట్. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఏజెంట్కు ప్రిన్సిపాల్ మధ్య అగ్రిమెంట్ ఏముంది అది మనకు అవసరం లేదు. అగ్రిమెంట్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకొని వాళ్ళు అనుమతి ఇచ్చారు అనే విషయం మనకు అవసరం లేదు. కానీ మీ అకౌంట్ హోల్డర్ మీదే కాబట్టి మీరు బాధ్యత అవుతారు కాబట్టి మీరు సమాధానం, మీ తప్పు లేదా మీరు ప్రూఫ్ చేసుకునే అవసరం ఉంటుంది. మీరు చేయని తప్ప మీరు శిక్ష పడే అవకాశం ఉంది. అది ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ దర్యాప్తు ఏం చేస్తాయి, ఎదురుగా ఎవరు ఉన్నారు, ఎవరు అకౌంట్ ఉంది, మీరే ఉంది కాబట్టి మీరు బాధ్యత. మీరు చెప్పండి ఎందుకు కాదని, మీరు ఎందుకు కాదని చెప్పాలి. నాకు తెలియదు, నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ తెలియదు, లేకపోతే నాకు చదువు రాదు, లేకపోతే నాకు ఇలాంటి విషయాలు నాకు తెలియదు అని చెప్పినప్పుడు అవకాశం లేదు. ఇంకోటి ఇదే దీంతో పాటుగా ఈ జిఎస్టీ ఎవేజన్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఎగవేత, ఇన్కమ్ ట్యాక్స్ చూపించకూడదు అనుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఇల్లీగల్ యాక్టివ్ స్మగ్లింగ్ కానీ, లేకపోతే ఇలాంటి సైబర్ నేరస్తులు ఇలాంటి వాటిని అకౌంట్స్ ని ఎక్కువగా వాడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ అకౌంట్స్ ని మీరు వాడుకోండి, లేకపోతే క్లోజ్ చేయించండి. ప్రతి బ్యాంక్ ఒక యాప్ వచ్చింది, ఆ యాప్ ప్రకారం అకౌంట్ కొంచెం ఒకవేళ అక్కడ మీకు వీలు కాకపోతే డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళి అకౌంట్ క్లోజ్ చేయించండి. అలాంటి ట్రాన్సాక్షన్ మీకు ప్రతి వ్యక్తి కూడా తీసుకొని జాగ్రత్త, నీ డబ్బును ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, నీ దగ్గర ఉన్న బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటావో, నువ్వు ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలియదు అని తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఏ దర్యాప్తు సంస్థ అయినా కానీ యాక్షన్ తీసుకునే ముందు ఫస్ట్ ఒక లెటర్ ఒకటి
ఫీడ్బ్యాక్ పంపిస్తారు, లెటర్ పంపిస్తారు, తర్వాత నోటీస్ పంపిస్తారు, ప్రపోజల్ ఆర్డర్ డ్రాఫ్ట్ ఆర్డర్ పంపిస్తారు, తర్వాత ఆర్డర్ పంపిస్తారు. ఈ 5 లెవెల్లో కూడా మీరు ఎక్కడైనా ఆబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది. కానీ నాకు తెలియదు, మెసేజ్ ఏదో వచ్చింది నాకు తెలియదు, నాకు చదువు రాదు కానీ నాకు తెలియదు, మెయిల్ ఏదో వచ్చింది నేను చూడలేదు, ఇది మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. తప్పించుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది. తప్పించుకోవచ్చు. ఇప్పుడు 80-90 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి మెయిల్ చేయడం రాకపోవచ్చు, మెసేజ్ చేయడం రాకపోవచ్చు. కానీ 20 సంవత్సరాల వయసు నాకు తెలియదు, నాకు తప్పించుకునే అవకాశం ఉండదు. అంటే ఆ డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. అలాంటి పరిస్థితి ప్రకారం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు కంపల్సరీ అది ఆపరేషన్లో ఉందా లేదా వెరిఫై చేసుకోండి. లేకపోతే మాత్రం ఏమంటారు చూడండి, వేరే వాళ్ళు మీ యొక్క అకౌంట్ మిస్యూజ్ మీరు బాధ్యులు అవుతారు. దానికి మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదండి మ్యూల్ అకౌంట్ అంటే, మన ఇనాపరేట్గా ఉన్న లేదా రెగ్యులర్ ఆపరేషన్స్కు విరుద్ధంగా హెవీ అమౌంట్ కానీ హెవీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు చట్టం అనుమానించిన అకౌంట్ మ్యూల్ అకౌంట్ అంటారు. ఆ ట్రాన్సాక్షన్ మీరు చేసినా చేయకున్నా ఖచ్చితంగా మీరే బాధ్యులు, మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వాడకంలో వెళ్ళినటువంటి అకౌంట్లని వీలైనంత తొందరలో క్లోజ్ చేసుకోవడం, మీ బ్యాంక్ అకౌంట్ని ఎవరికి కూడా అనుమతి ఇవ్వకుండా, అంటే వాడుకోవడానికి, ట్రాన్సాక్షన్ చేయడానికి పాస్వర్డ్స్ ఇవ్వడం కానీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు అంటే అడ్మిన్ పవర్స్ ఇవ్వడం కానీ చేయకుండా మీ అకౌంట్ మీరే వీలైతే మీరు వినియోగించుకోండి, లేదా వెంటనే క్లోజ్ చేసుకోవడం అవుతామని చెప్పి చార్టెడ్ అకౌంట్ హనుమాన్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.